మహాభారత కథలో జరాసంధుడి గురించి తెలుసా? 2 భాగాలుగా పుట్టి అతుక్కున్న వింత కథ. శ్రీకృష్ణుడు జరాసంధుడి వల్లే ద్వారకకు వెళ్ళాడా? భీముడి చేతుల్లో జరాసంధుడు ఎలా మరణించాడు? భారతంలో ఉన్న అద్భుతమైన పాత్రల్లో ఒకటి జరాసంధుడు. ఈయన పాత్రలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. పుట్టడమే 2 భాగాలుగా పుట్టి ఆ తర్వాత అతుక్కుని అత్యంత బలవంతుడయ్యాడు. శ్రీకృష్ణుడికి బద్ధ శత్రువు, కంసుడికి పిల్లనిచ్చిన మామ, గొప్ప యోధుడు. మన చరిత్రలో కనిపించే మగధ సామ్రాజ్యానికి తొలినాటి చక్రవర్తుల్లో జరాసంధుడు ముఖ్యుడు. జరాసంధుడి దాడుల వల్లే శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించుకోవాల్సి వచ్చింది. భీముడితో తప్ప మరొకరితో మరణం లేనివాడు జరాసంధుడు. ఈనాటి సైన్స్కి కూడా అందని మిస్టరీలు జరాసంధుడి జీవితంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో మగధ సామ్రాజ్యాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలించేవాడు. కాశీరాజుకి 2 కవల ఆడపిల్లలు ఉండేవారు. వారిని ఈ బృహద్రథుడు పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం వరకు బృహద్రథుడికి పిల్లలు లేరు. ఎన్నో యాగాలు పూజలు చేసినా ఫలితం లేదు. ఓసారి అడవిలో విహరిస్తున్న బృహద్రథుడికి మామిడి చెట్టు కింద ఓ మహర్షి కనిపించాడు. ఆయన పేరు చండకౌశికుడు. బృహద్రథుడు ఆ మహర్షిని భక్తితో పూజించాడు. ఆ సేవలకు ప్రసన్నుడైన చండకౌశికుడు బృహద్రథుడిని వరం కోరుకోమన్నాడు. పిల్లలు కావాలని ఆ రాజు కోరుకున్నాడు. అదే సమయంలో మామిడి చెట్టు నుండి ఓ పండు చండకౌశికుడి ఒడిలో పడింది. ఆ పండుని మంత్రించి బృహద్రథుడికి ఇచ్చాడు. ఈ పండుని 2 భార్యలు తింటే పిల్లలు పుడతారని చెప్పాడు. మహర్షి ఇచ్చిన ఆ పండుని బృహద్రథుడు తన భార్యలిద్దరికీ చెరిసగం పంచి ఇచ్చాడు. ఆ పండు తిన్న కొన్నాళ్లకు 2 గర్భం దాల్చారు. ఓ రోజు రాత్రి ఇద్దరికీ నొప్పులు మొదలయ్యాయి. ఒక భార్యకు సగం, మరో భార్యకు సగభాగంగా ఒక కొడుకు పుట్టాడు. శరీరాన్ని సగం చీలిస్తే ఎలా ఉంటుందో అలా పుట్టారన్నమాట. అలా పుట్టిన బిడ్డను చూసి భయపడిన రాణులు తమ దాసీలను పిలిచి ఆ బిడ్డ శరీరాలను బయట పడేసి రమ్మని చెప్పారు. దాసీలు ఆ శరీర భాగాలను కోట బయట పడేసి వచ్చారు. ఆ కోట బయట ఉన్న తోటలో జరా అనే ఒక రాక్షసి ఉంది. దాసీలు పడేసిన ఆ శరీర భాగాలను ఆ రాక్షసి చూసింది. ఆహారం దొరికిందని అక్కడికి వెళ్ళింది. ఆ 2 శరీర భాగాలను కలిపింది. అలా కలిపిన వెంటనే ఆ శరీరాలు కలిసిపోయాయి. అత్యంత శక్తివంతమైన శరీరంతో ఆ పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ పిల్లాడు బరువు కూడా అమాంతం పెరిగింది. ఆ రాక్షసి కూడా మోయలేకపోయింది. బయట వినిపించిన ఏడుపు విని కోట నుంచి దాసీలు వచ్చారు. ఆ బాబుని ఎత్తుకున్నారు. బృహద్రథుడు కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ రాక్షసి తన గురించి చెప్పి ఈ పిల్లాడు నీ బిడ్డే అని బృహద్రథుడికి అప్పగించింది. జరా అనే రాక్షసికి బృహద్రథుడు కృతజ్ఞతలు చెప్పి తన కొడుకుని లోపలికి తీసుకెళ్లాడు. జర అనే రాక్షసి వల్ల అతుక్కున్నాడు కాబట్టి ఆ పిల్లాడికి జరాసంధుడు అనే పేరు పెట్టారు. జర వల్లే తన కొడుకు బతికాడు కాబట్టి ప్రతి ఏటా ఆ రాక్షసి పేరు మీద ఆ కోటలో పండుగలు కూడా జరిగేవి. జరాసంధుడు అత్యంత బలవంతుడయ్యాడు. మగధ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. గిరివ్రజపురాన్ని రాజధానిగా చేసుకుని జరాసంధుడు మగధను పాలించాడు. హంసుడు, ఢిబకుడు అనే 2 రాక్షసులు ఏ ఆయుధంతోనూ తమకు చావు లేకుండా శివుడి నుంచి వరం పొందారు. వారిద్దరూ జరాసంధుడికి ప్రాణమిత్రులు. వారి సహకారంతో జరాసంధుడు ఎన్నో రాజ్యాలు గెలిచాడు. జరాసంధుడు తన కూతుళ్లను కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలా కంసుడికి జరాసంధుడు స్వయాన మామ. ఆ తర్వాత కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు. అప్పటి నుంచి జరాసంధుడికి శ్రీకృష్ణుడికి మధ్య శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాతే జరాసంధుడు ఎన్నోసార్లు మధుర మీద దండెత్తాడు. ప్రతిసారి కృష్ణుడి చేతిలో ఓడిపోయినా అక్కడి ప్రజలు మాత్రం ఇబ్బంది పడేవారు. అలా తన ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడలేక శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ద్వారకను నిర్మించి తన ప్రజలను రక్షించుకున్నాడు. జరాసంధుడి విజయాలకు కారణమైన అతని ప్రాణమిత్రులు హంసుడు, ఢిబకులను కూడా శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత జరాసంధుడి సేనాపతిగా శిశుపాలుడిని నియమించాడు.
జరాసంధుడు శిశుపాలుడు మంచి మిత్రులు. ఓసారి జరాసంధుడు భైరవ పూజ మొదలుపెట్టాడు. అందుకు ప్రతిరోజు నరబలులు ఇచ్చేవాడు. తాను ఓడించిన ఒక్కో రాజుని ఒక్కో రోజు బలి ఇచ్చేవాడు. ఆ సమయంలోనే ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించారు. ఆ స్వయంవరానికి కూడా జరాసంధుడు వెళ్ళాడు. పైన తిరుగుతున్న చేపను కింద అద్దంలోంచి చూసి కొట్టాలన్నది ఆ స్వయంవరం నియమం. దీన్నే మత్స్యయంత్రం అంటారు. ఈ మత్స్యయంత్రాన్ని అర్జునుడు కొట్టాడు. అంతకుముందు మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో దగ్గరకు వచ్చినవారు శిశుపాలుడు, జరాసంధుడు, కర్ణుడు, శల్యుడు. జరాసంధుడు విలువిద్యలో కూడా మహావీరుడు. ద్రౌపదిని అర్జునుడు వరించిన తర్వాత పాండవులు ఇంద్రప్రస్థానికి చేరారు. అప్పుడే రాజసూయ యాగం చేస్తే మంచిదని నారదుడు ధర్మరాజుకి సలహా ఇచ్చాడు. అయితే జరాసంధుడిని వధించనిదే రాజసూయ యాగం చేయడం కుదరదని శ్రీకృష్ణుడు చెప్పాడు. మహాభారతంలో ఒకే నక్షత్రంలో 5 మహావీరులు పుట్టారు. వారు భీముడు, దుర్యోధనుడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు. వీరిలో మొదట ఎవరి చేతిలో ఒకరు మరణిస్తారో మిగిలిన ముగ్గురికి అతని చేతిలోనే మరణం ఉంటుంది. అదే విషయాన్ని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పాడు. అంతకు ముందే భీముడు బకాసురుడిని సంహరించాడు. అంటే అప్పటికే మిగిలిన ముగ్గురి చావు భీముడి చేతిలోనే ఉందని ఆ దైవమే నిర్ణయించింది. పైగా శ్రీకృష్ణుడు రాజకీయాల్లో దిట్ట. జరాసంధుడు పదే పదే శ్రీకృష్ణుడి ప్రజలని ఇబ్బంది పెడుతున్నాడు. ద్వారకకు వెళ్లిన తర్వాత కూడా జరాసంధుడు మధురపై దాడులు చేస్తూనే ఉన్నాడు. అతని దగ్గర మహాసైన్యం ఉంది. కురుక్షేత్ర యుద్ధమంటూ వస్తే జరాసంధుడు కౌరవుల పక్షం ఉంటాడు. అది పాండవులకు నష్టం. ఇదంతా ఆలోచించి శ్రీకృష్ణుడు ఒక్కో శత్రువుని ముందే తప్పిస్తూ వచ్చాడు. అందులో భాగంగానే జరాసంధుడిని భీముడు సంహరించాలని శ్రీకృష్ణుడు పథకం వేశాడు. ఆ నిర్ణయం తర్వాత శ్రీకృష్ణుడు, భీముడు జరాసంధుని రాజధాని గిరివ్రజం వైపు వెళ్లారు. గిరివ్రజం అంటే ఇప్పటి బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతం. గిరివ్రజ నగరం గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే 5 పెద్ద పర్వతాల మధ్య ఉంటుంది. 5 గిరులతో కాపాడబడే నగరం కాబట్టే ఆ ప్రాంతానికి గిరివ్రజం అనే పేరు వచ్చింది. ఆ కొండలను దాటి శత్రువులు దాడి చేయడం అసాధ్యం. మొత్తానికి బ్రాహ్మణుల వేషాల్లో శ్రీకృష్ణుడు, భీముడు గిరివ్రజం నగరంలోకి అర్ధరాత్రి వచ్చారు. కానీ కోటలోకి వెళ్లడం సాధ్యం కాదు. ఎందుకంటే కోట గోడ మీద 3 పెద్ద పెద్ద ఢక్కాలు అంటే పెద్ద డోళ్లు ఉంటాయి. ఎవరైనా కొత్తవారు వస్తే వారిని గుర్తించి అవి మోగుతాయి. సైనికులు వాళ్లను పట్టుకుంటారు. అంటే ఈనాటి అలారం విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఆ రోజుల్లో అలాంటి టెక్నాలజీ ఉందా అనిపిస్తుంది. ఆ 3 ఢక్కలను పగలగొట్టమని శ్రీకృష్ణుడు భీముడికి చెప్పాడు. వాటిని పగలగొట్టిన తర్వాత కోటలోకి వెళ్లారు. జరాసంధుడి కోటలోకి బ్రాహ్మణులు ఎప్పుడైనా రావచ్చు. జరాసంధుడికి బ్రాహ్మణులు, ఋషులు అంటే గౌరవం. అందుకే శ్రీకృష్ణుడు, భీముడు బ్రాహ్మణుల్లా వేషాలు వేసుకున్నారు. కోట వెనుక ద్వారం నుంచి వెళ్లి జరాసంధుడిని కలిశారు. జరాసంధుడు వారికి మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మాలో బలవంతుడితో యుద్ధం చెయ్యాలని కోరుకున్నారు. జరాసంధుడికి వచ్చినవారు శ్రీకృష్ణుడు, భీముడని అర్థమైంది. దొంగదారిన వచ్చారని నానా మాటలు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజులను బలి ఇవ్వడం మాత్రం సరైన పనా? అందుకే సంహరిద్దామనే వచ్చాం అన్నాడు. తనతో సమవుజ్జి కాబట్టి భీముడితో యుద్ధం చేస్తానని జరాసంధుడు కోరుకున్నాడు. భీమ జరాసంధ యుద్ధం పొద్దున్న నుంచి రాత్రి వరకు జరుగుతూనే ఉంది. వజ్రంతో సమానమైన శరీరం కలవాడు జరాసంధుడు. పైగా రాక్షసి వల్ల కలపబడినవాడు. శరీరాన్ని ఎన్నిసార్లు చీల్చినా మళ్లీ శరీర భాగాలు అతుక్కుంటున్నాయి. ఈ తరహా ఒక క్యారెక్టర్ ఒక అద్భుతమే. అప్పట్లోనే శరీర భాగాలను అతికించే శాస్త్రం ఒకటి ఉందా? చివరికి శ్రీకృష్ణుడి యుక్తితో భీముడు జరాసంధుడిని సంహరించాడు. శరీర భాగాలను చీల్చి పక్కపక్కన పడేస్తే మళ్లీ అతుక్కుంటున్నాయి. అదే శరీర భాగాలను చీల్చి అటొకటి ఇటొకటి వేస్తే మరి అతుక్కోవు. ఈ ఆలోచనతోనే భీముడు జరాసంధుడిని సంహరించాడు. పుట్టినప్పుడు 2 భాగాలను దాసీలు ఎక్కడైతే పడేశారో అదే చోట భీముడు జరాసంధుడిని 2 భాగాలు చేసి పడేశాడు.
అక్కడితో మగధ రాజ్యంపై శ్రీకృష్ణుడు పాండవులు విజయం సాధించారు. అయినా ఆ రాజ్యాన్ని పాండవులు దోచుకోలేదు. వారి లక్ష్యం జరాసంధుడి మరణం మాత్రమే. అందుకే జరాసంధుడి కొడుకు సహదేవుడికి ఆ రాజ్యాన్ని అప్పగించారు. భైరవ పూజ బలుల కోసం బంధించిన మిగిలిన రాజులను శ్రీకృష్ణుడు విడిపించాడు. శ్రీకృష్ణుడు, భీముడు ఇంద్రప్రస్థానికి వెళ్లారు. జరాసంధుని మరణం తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ఇది చిత్ర విచిత్రమైన జరాసంధుని కథ.